వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, అన్ని కేసులపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆ గోర్కలను కాపాడుకునే అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పాణ్యం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోర్కల్ నుంచి గోర్కల్ నుంచి తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతం నుండి పాలకులు ఆ సమ్మర్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈయన. మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నంద్యాల జిల్లా మంత్రము శాసనసభ్యులను కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బంది ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మామి నమ్మకంతో చంద్రబాబు గారు గెలిపించే పెద్ద ఎత్తున ఒకటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు, అక్కడ అభివృద్ధి లేదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపరీ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 400 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23,23 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతూ ఉంది.